ఆర్య సమాజ స్థాపకులు మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారు, బ్రహ్మ శిరస్సున ఒకడు బుట్టి, భుజాల్లోంచి ఒకడు బుట్టి, పొట్టలోంచి ఒకడు బుట్టి, పాదాల్లోంచి అట్లా బుట్టలేదురా, వేదం అలా చెప్పలేదన్నాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, ఇలా చేసి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, చాతుర్వర్ణ వ్యవస్థను చేశారు. దిస్ ఈజ్ రాంగ్. అలాగా ఒక్కొక్కడు తలకాయలోంచి, భుజాల్లోంచి, పొట్టల్లోంచి పుడితే పెళ్ళాలు ఎక్కడి నుంచి పుట్టారు? ఓ గలత్ ఫహమీ హాయ్, అట్లా కాలేదు. ఆయన ఏమన్నాడంటే, సమాజమే భగవంతుని స్వరూపం, సమాజమే పరమాత్ముని స్వరూపం. సమాజంలో బ్రాహ్మణులు అనగా విద్వాంసులు శిరస్సుతో సమానం. జ్ఞానము కలిగిన వారు బ్రాహ్మణులు, విద్వాంసులే విప్రులు. వాళ్ళు సమాజాన్ని నడిపిస్తారు గనక వాళ్ళు తలతో సమానం. తర్వాత భుజాలు బలమునకు సూచన. క్షత్రియులు సమాజాన్ని కాపాడుతారు గనక బలవంతులు రాజ్యమేలేవారు దేవుని భుజాలతో సమానం. ఉదరములో నుండి వైశ్యులు పుట్టలేదు. వ్యాపారము చేసే వైశ్యులు సమాజానికి కడుపుతో సమానం. ఒక మనిషి బాగుండాలంటే పొట్ట నిండా భోజనం ఉండాలి. వైశ్యులు బాగుంటే రాజులకు పన్నులు వస్తాయి. వైశ్యుల వ్యాపారం బాగుంటే అందరికీ అన్నం దొరుకుతుంది. గనక వ్యాపార వర్గాలు కడుపుతో సమానం. ఆ కింద ఈ పై 3 వర్గాలు బాగున్నా కాళ్ళు లేకపోతే వాడు ఎందుకు పనికొస్తాడు? ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిపించేది కాళ్ళే కదా. కనుక చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి వీళ్ళందరూ సమాజాన్ని నడిపించేవాళ్ళు. ఇది స్వామి దయానంద సరస్వతి గారు చెప్పిన వ్యాఖ్యానం. దీనికి క్రైస్తవ వ్యాఖ్యానం ఏంటంటే, ఈ చాతుర్వర్ణ సమాజములో ఉన్నటువంటి 4 లక్షణాలు జ్ఞానము,